పేరెంట్స్ పెద్దవాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా బాగున్న వాళ్ళు కూడా పిల్లలు కొంతమంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు సార్. మరి దాని పరిస్థితి ఏంటి? చూడండి, ఎక్కడో దగ్గర డివేట్ అవుతారండి. ఎక్కడ డివేట్ అవుతున్నారు అన్నది మనం గమనించాలి. సోషల్ మీడియాలో ఎక్కడో దగ్గర డివేట్ అవుతున్నారా, లేక ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడైనా డివేట్ అవుతున్నాడా, డ్రగ్ అడిక్ట్ ఎక్కడ అవుతున్నాడు, లేకపోతే ఎక్కడ ఎడ్యుకేషన్ నుంచి డివేట్ అయిపోతున్నాడు, ఎక్కడ అసలు తన లైఫ్లో ఒక లక్ష్యం పెట్టుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఇది పెద్దవాళ్ళు చూడట్లేదు. నేను బాగుంటే సరిపోదు, నా పిల్లల మీద నా మంచి ఇంపాక్ట్ పడుతుందా లేదా, నా పిల్లవాడిని నేను గైడ్ చేయగలుగుతున్నానా లేదా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు చాలా అద్భుతంగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలే చెడిపోతున్నారు అని చెప్తాను. ఎందుకు? వాళ్ళు బాగుండడంలో బిజీగా ఉన్నారు. ఎవరు తల్లిదండ్రులు అయితే స్ట్రగుల్లో ఉన్నారు వాళ్ళ పిల్లలు బాగున్నారు. ఎందుకని? వాళ్ళు స్ట్రగుల్లో ఉన్నారు, ఈ స్ట్రగుల్ మా పిల్లల్లో ఉండదని పిల్లల్లో చూసుకుంటున్నారు సక్సెస్ని. వాళ్ళ ఫోకస్ పిల్లల మీద ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఒక రిచ్గా ఉన్న ఎలైటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు పిల్లల్లో ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్స్ కనిపిస్తున్నాయి. చాలా ఎగ్జాంపుల్స్, మా దగ్గర కౌన్సిలింగ్స్కి వస్తుంటారు, మా బాబు కౌన్సిలింగ్ చేయాలని. అంటే వాళ్ళు అరే వీళ్ళ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమా అనుకుంటాం, మనం ఆశ్చర్యపోతాం. ఎస్, అలాగే ఉన్నాయి నిజంగా. ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ చూడండి, ఏ విషయంలో అయినా కానీ 10th క్లాస్లో ఇంటర్లో స్టేట్ ర్యాంక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? స్ట్రగుల్ లైఫ్లో నుంచి వస్తున్నాయి స్టేట్ ర్యాంక్స్. అంటే అక్కడ గైడెన్స్ అనేది ఉంటుంది. అంటే దేనికైతే మనం విలువిస్తామో దాన్ని మనం కోల్పోము, దేనికైతే మనం విలువ ఇవ్వమో దాన్ని మనం కోల్పోతాము. పిల్లల మీద మనం ఎప్పుడైతే ఫోకస్ తగ్గిస్తామో వాళ్ళు డివేట్ అవుతారు. అంటే పేరెంట్స్ బాగున్న పిల్లలు ఎందుకు ఉన్నారంటే ఫోకస్ కూడా తగ్గిందన్న ఆలోచన. ఓకే, ఎటువైపు పేరెంట్స్దే తప్పు అంతేనా సార్? ఎప్పుడైతే పేరెంట్గా నేను నా తప్పు అనుకుంటే, అవునా అసలు నా తప్పేంటి, నేను ఎక్కడ కరెక్ట్ అవ్వాలి, నా బాధ్యత ఏంటో నాకు తెలుస్తుంది. నా పిల్లోడిదే తప్పంటే నా పిల్లోడే మారాలన్న ఆలోచన ఉంటుంది తప్ప నేనెక్కడ మారాలో ఆలోచన రావట్లేదు. అవును సార్, రైట్. కాబట్టి నేనెక్కడో లోపం చేశాను, ఆ లోపం వల్ల అయి ఉండొచ్చు 99% అక్కడ తప్పు ఉంది, 1% నాది ఉంది. ఈ 1%తోనే 99% మొదలైంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనం కరెక్ట్ అవ్వాలి, పేరెంట్స్లోనే కరెక్షన్ రావాలి. ఎక్కడో లోపం ఉంది, మన తప్పు మనం చూడము, చెప్పుకోము కూడా. ఎదుటి వ్యక్తి తప్పే కనిపిస్తుంది మనకు అలవాటు ముందు నుంచి. కాబట్టి మనమే అక్కడ మిస్టేక్ చేసాం కాబట్టి మనం కరెక్ట్ చేసుకుంటే అక్కడ ఖచ్చితంగా కరెక్షన్ అవుతుంది. హాయ్, మీరు పేరెంట్సా? మీ పిల్లలు లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని, ఉన్నత స్థాయిలో ఎదగాలని, గౌరవప్రదమైన జీవితం గడపాలని మీరు పడుతున్న కష్టాలు మీ పిల్లలు పడకూడదని మీరు బలంగా నమ్ముతున్నారు కదా. అయితే ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. మీ పిల్లలు లైఫ్లో ఎదగడానికి కావాల్సిన టాలెంట్స్, క్యాపబిలిటీస్ ఎన్ని ఉన్నా కానీ ఈ కొన్ని కారణాల వల్ల వాళ్ళు సక్సెస్ అవడంలో వెనకబడిపోతారన్న విషయం మీకు తెలుసా? ఏంటా కారణాలు? చేసే పనుల్లో డిసిప్లిన్ లేకపోవడం, పనులను చేయకుండా చివరి క్షణం దాకా వాయిదా వేయడం, సమయాన్ని వృధా చేసుకోవడం, నలుగురితో కలవలేకపోవడం, కొత్తవారితో మాట్లాడాలంటే భయపడము, ఎంత చెప్పినా అలవాట్లని మార్చుకోకపోవడము, తల్లిదండ్రులు చెప్పిన మాటలను పెద్దలు చెప్పిన మాటలను పట్టించుకోకపోవడం, ఏదైనా సమస్య ఎదురైతే భయపడిపోవడం, ఆందోళన చెందడం, స్ట్రెస్కి గురవడము, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం, ఏం చెయ్యాలి అన్న విషయంలో స్పష్టత లేకపోవడం, సక్సెస్కి తప్పకుండా కావాల్సిన లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవడం. జాగ్రత్తగా ఆలోచించండి. మీ పిల్లలు ఎంత గొప్ప టాలెంట్స్ ఉన్నా, ఎన్ని క్యాపబిలిటీస్ ఉన్నా కానీ ఈ కారణాలే వారి సక్సెస్కి, వారి ఎదుగుదలకి ఆటంకంగా మారే అవకాశం ఉంది. మరేం చేయాలి? దానికోసమే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. నేను గత 20 సంవత్సరాల నుంచి లక్షల మంది స్టూడెంట్స్ యొక్క సక్సెస్ జర్నీకి లైఫ్ కోచ్గా ఉంటూ మాస్టర్ మోటివేటర్గా ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్సెస్ని మీ పిల్లల సక్సెస్కి కావాల్సిన విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ 4 days ఆన్లైన్ క్లాసెస్ని సమ్మర్ క్యాంప్గా డిజైన్ చేయడం జరిగింది. మే నెల 23, 24, 25, 26వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు జరగబోతుంది ఈ ఆన్లైన్ క్లాసెస్ సమ్మర్ క్యాంప్ని. ఇది ఇంటరాక్టివ్ సెషన్గా ఉండబోతుంది, యాక్టివిటీస్ బేస్డ్ సమ్మర్ క్యాంప్. మరి ఈ సమ్మర్ క్యాంప్లో 8th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి నేను స్టూడెంట్ అని భావిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసమే ఈ క్యాంప్. ఈ సమ్మర్ క్యాంప్లో ఏదో 1-2 టాపిక్సే కాకుండా జీవితానికి ఉపయోగపడే 10 డిఫరెంట్ టాపిక్స్ మీద ఈ సమ్మర్ క్యాంప్ డిజైన్ చేయడం జరిగింది మీ పిల్లల్లో గొప్ప మార్పు తీసుకురావడం కోసం. దీనికోసం మీరు చేయవలసింది కేవలం 4 రోజుల పెట్టుబడి మరియు 5000 రూపీస్ ఫీజ్. లేదండి, మీకోసం స్పెషల్ ఆఫర్ 1999 రూపీస్ మాత్రమే. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. కింద లింక్ని ప్రెస్ చేయండి, మీ సీట్ బుక్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి 9811220385.